గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో ఇంటర్నల్ టాంజెంట్ ఆఫ్ సేమ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ మనకి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏమి ఇచ్చారంటే అండి, డ్రా ది ఇంటర్నల్ టాంజెంట్ టు ది సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 20 mm, రేడియస్ 20 mm ఇచ్చాడండి. ద సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ ఈజ్ 70 mm. రెండు సర్కిల్స్ కి మధ్యలో సెంట్రల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి? 70 mm ఇచ్చాడు. దీనికి ఇంటర్నల్ టాంజెంట్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఇచ్చిన డేటా రాసుకున్నామండి. రేడియస్ వచ్చేటప్పటికి 20 mm ఇచ్చాడు. సెంట్రల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి? 70 mm ఇచ్చాడు. ఇప్పుడు రేడియస్ 20 mm ముందుగా మనం తీసుకుని స్కేల్తో, ఓకే అండి, ముందుగా మనం ఏం చేస్తామంటే 70 mm తీసుకుందాం. 20 mm రేడియస్ ఇచ్చాడు కాబట్టి 20 mm నేను కాంపస్తో తీసుకుంటానండి. 20 mm కాంపస్తో తీసుకుని ఇక్కడ సెంటర్ చేసుకుని ఈ విధంగా ఏం చేసానంటే అండి, ఒక సర్కిల్ డ్రా చేశాను అనమాట. ఓకే అండి, రేడియస్ 20 mm తీసుకున్నాను, ఒక సర్కిల్ డ్రా చేశాను. నెక్స్ట్ వన్, మనకి రేడియస్ ఇంకొక 20 mm డ్రా చేసేటప్పుడు సెంట్రల్ డిస్టెన్స్ పెట్టుకోనండి. సెంట్రల్ డిస్టెన్స్ ఎంత అంటే అండి 70 mm మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మార్క్ చేసుకున్నాను. 70 mm వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఇది మనకి సెకండ్ పాయింట్ కాబట్టి అండి, ఇక్కడ సేమ్ రేడియస్ 20 mm కాబట్టి ఇది ఎలాగో, సో 20 mm ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నానండి. ఓకే అండి, ఇక్కడ నేను ఏం చేశానంటే అండి, రేడియస్ 20 mm ఇంకొక సర్కిల్ డ్రా చేశాను. ఇప్పుడు మనం దీనికి ఎక్స్టర్నల్ టాంజెంట్ డ్రా చేయాలండి. ఎక్స్టర్నల్ టాంజెంట్ ఇంటర్నల్ టాంజెంట్ డ్రా చేయాలి. ఇంటర్నల్ టాంజెంట్ డ్రా చేయాలంటే మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాము. సో ఇది మోర్ దెన్ హాఫ్ అంటే సగం కంటే ఎక్కువ ఎంత తీసుకొచ్చండి. మనము O1 సెంటర్ చేసి దీన్ని O1 అనుకుంటాము, ఇది O2 అవుతుంది. O1 సెంటర్ చేసి మోర్ దెన్ హాఫ్తో టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ డ్రా చేస్తామండి లైన్కి. అండ్ O2 సెంటర్ చేసి సేమ్ టాప్లో ఒక ఆర్క్ బాటంలో ఒక ఆర్క్ డ్రా చేస్తాము. రెండు ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఈ పాయింట్స్ని మనము ఏమనుకుంటామంటే అండి, నేమింగ్ ఇచ్చుకుంటాం. ఒకటి ఏ అండ్ నెక్స్ట్ అన్న బి అనుకుంటాం. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఇప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తానండి. ఏ పాయింట్ అండ్ బి పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేసినప్పుడు నాకు ఫామ్ అయ్యేది ఏంటంటే అండి, ఓ అనే పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు O1 నుంచి O2కి ఎంత ఉందో O2 నుంచి ఓకి కూడా అంతే కదండి ఉండేది డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ కాబట్టి O1ని O2ని ఎలాగైతే బైసెక్షన్ చేసామో ఈ డిస్టెన్స్ని అండ్ ఈ డిస్టెన్స్ని మనం బైసెక్షన్ చేయాలి. బైసెక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి, మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాము. ఈ లైన్లో మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాము. O1 సెంటర్ చేసి బాటంలో ఒక ఆర్క్ అండ్ టాప్లో ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాము. అండ్ అగైన్ O సెంటర్ చేసి టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేసుకుంటామండి. బాటంలో ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా మనము టాప్లో ఒక ఆర్క్ సెట్, బాటంలో ఒక ఆర్క్ సెట్ డ్రా చేసాం కదండి. ఈ రెండు ఆర్క్ సెట్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, స్కేల్ సహాయంతో రెండింటిని జాయిన్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పాయింట్ వచ్చిందో ఈ పాయింట్ నుంచి O1కి ఎంత డిస్టెన్సో సేమ్ అదే విధంగా ఈ పాయింట్ నుంచి ఓకి కూడా అంతే కదండి డిస్టెన్స్. ఏదో ఒక డిస్టెన్స్ తీసుకుంటాం. అయితే ఈ డిస్టెన్స్ అన్నా పర్వాలేదు, ఈ డిస్టెన్స్ అన్నా పర్వాలేదు, ఏదో ఒక డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ సెంటర్ చేసుకుని చూడండి, ఈ డిస్టెన్స్ అన్నా పర్వాలేదు, ఏదో ఒక డిస్టెన్స్, రెండు ఈక్వలే కాబట్టి ఒక డిస్టెన్స్ తీసుకుని ఈ పాయింట్ సెంటర్ చేసి O నుంచి O1కి ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే అండి, ఈ విధంగా ఒక సెమీ సర్కిల్ డ్రా చేసాము. లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్రాసెస్ చేస్తామో రైట్ సైడ్ కూడా అదే ప్రాసెస్ చేయాలి. ఏం ప్రాసెస్? ఫస్ట్ వన్ మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాము. O సెంటర్ చేసి టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ అండ్ O2 సెంటర్ చేసి టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఆ రెండు ఆర్క్ సెట్లు మనం ఏం చేస్తామంటే అండి, స్కేల్ సహాయంతో రెండింటిని మనం జాయిన్ చేసేసుకుంటాం. ఈ విధంగా జాయిన్ చేస్తాం. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక పాయింట్ వస్తుంది కదండి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా అంత డిస్టెన్స్ కాబట్టి ఏదో ఒక పాయింట్ తీసుకుంటాను. సో ఈ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇంకొక సెమీ సర్కిల్ టాప్ నుంచి ఒక సెమీ సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను.
ఓకే అండి, టాప్ నుంచి ఒక సెమీ సర్కిల్ డ్రా చేసుకున్నాను. సెమీ సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ సెమీ సర్కిల్ అనేది ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది కాబట్టి దీన్ని సి అనే పాయింట్ అనుకుంటున్నాను. సెమీ సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఈ సర్కిల్ మీద టచ్ అయింది కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నాను అంటే అండి డి అని నేమింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ సి పాయింట్ డి పాయింట్ ఏవైతే ఉన్నాయో, సి పాయింట్ అండ్ డి పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ రెండు పాయింట్లు టచ్ అవుతూ సర్కిల్ టచ్ అవుతూ వెళ్ళేలాగా నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను. అదే నాకు ఇంటర్నల్ ట్యాంజెంట్ ఆర్ ఇంటీరియర్ ట్యాంజెంట్ అవుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఆల్రెడీ రేడియస్ ఇచ్చాడు కాబట్టి, ఓకే, రేడియస్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ తీసుకుందాము. R20. ఓకే అండి, ఈ సర్కిల్ యొక్క రేడియస్ R20నే. నెక్స్ట్ వన్, సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ కూడా R20 ఇచ్చాడు. ఓకే, ఈ సర్కిల్ యొక్క రేడియస్ కూడా ఎంత ఇచ్చాడంటే అండి R20 ఇచ్చాడు. ఓకే, R20 ఇచ్చాడు. దీన్ని కూడా నేను ఏం చేశానంటే R20 అని రాసుకున్నాను. అండ్ సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చాడండి. సెంట్రల్ డిస్టెన్స్ మనకి సెంట్రల్ డిస్టెన్స్ కాబట్టి దీనికి మధ్యలో O1 అండ్ O2కి మధ్యలో ఈ సెంట్రల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే అండి ఈ సెంట్రల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 70 mm ఇచ్చాడు. ఓకే అండి, ఈ 70 mm మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇందులో హైలైట్ చేయాల్సిన ఏంటంటే అండి ఈ సర్కిల్ యొక్క హైలైట్ అవ్వాలి అండ్ ఈ సర్కిల్ హైలైట్ అవ్వాలి అండ్ ట్యాంజెంట్ ఏదైతే ఉందో ఇంటర్నల్ ట్యాంజెంట్ కూడా హైలైట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.